బ్రహ్మదేవుడు దేవేంద్రాది దేవతలకు విశేష కరుణా వైభవంగా అభయమిచ్చి వారితో ఇలా అన్నాడు. బ్రహ్మనిష్ఠుడైన గురువును గౌరవింపక మీరు గురుద్రోహం చేశారు. చేజేతులా చేసిన ఆ దోషం ఇప్పుడు మీకు శత్రు రూపంలో అనుభవానికి వచ్చింది. ఎంతో బలవంతులైన మిమ్మలను బలహీనులైన రాక్షసులు జయించడం అసాధ్యమైన విషయం. వారు తమ గురువైన శుక్రాచార్యుని పూజించి ఆయన మంత్రశక్తి చేత ఎంతో అపార శక్తి సంపన్నులైనారు. ఇప్పుడు వారు గర్వంతో ఎదురులేక తిరుగుతూ బ్రహ్మపదాన్నే ఆక్రమించటానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి రాక్షస నాయకులకు స్వర్గాన్ని గైకొనడం తృణప్రాయమైన పని. అభేద్యమైన మంత్రబలం కలిగిన శుక్రాచార్యునికి రాక్షసులు శిష్యులు. ఇప్పుడు గోబ్రాహ్మణ భక్తులకు గోవింద భక్తులకు వారికి తప్ప తక్కిన రాజులకు కీడు మూడినట్లే. అందువల్ల మీరిప్పుడు త్వష్ట అనే మనువు కుమారుడైన విశ్వరూపుణ్ణి ఆశ్రయించండి. ఆయన మహా తపస్వి, సత్వగుణ సంపన్నుడు. ఆయనను పూజించినచో మీ కోర్కెలను అతడు సిద్ధింపజేస్తాడు, ఎటువంటి కష్టాలనైనను అణిచివేస్తాడు అని బ్రహ్మదేవుడు చెప్పగా దేవతల హృదయాలు కుదుటపడ్డాయి. వారు తెప్పరిల్లి బ్రహ్మ దగ్గర సెలవు తీసుకొని విశ్వరూపుని సన్నిధికి వెళ్ళి ఇలా అన్నారు. అన్నా, మేలగు నీకున్ నిన్ను అడుగను కోరి వచ్చినారము భవదీయ వనమునకును. తండ్రులకు నేడు సమయోచితంబులైన కోర్కులు వనంగూడం చేసి చేకొనుము యశము. నాయనా, నీకు మేలగుగాక. నిన్ను అర్థించడం కోసం నీ తపోవనానికి వచ్చాము. వరుసకు నీ తండ్రులమైన మా కోర్కెలను సమయోచితంగా తీర్చి యశస్సు గడించుకో. తండ్రికి సేవలు చేసే కుమారులకు చాలా పుణ్యం కలుగుతుంది. ఆ కుమారులు గుణవంతులు, బ్రహ్మచారులు అయితే వారికి గురుసేవ కంటే కావలసినది ఏముంది? అదిగాక గురువు పరమాత్మ స్వరూపుడు, తండ్రి బ్రహ్మస్వరూపుడు, అన్న దేవేంద్ర స్వరూపుడు, తల్లి భూదేవి రూపము, సోదరి దయాస్వరూపిణి, భావము ధర్మస్వరూపము, తాను అర్థిస్వరూపము, అభ్యాగతుడు అగ్నిదేవుని రూపము, సర్వప్రాణులు భగవంతుని స్వరూపము. కాబట్టి తండ్రి, అధికమైన ఆపదలో ఉన్న పితృజనులమైన మమ్ములను కాపాడు. చల్లని చూపు చూసి శత్రుభయాన్ని పోగొట్టి సాటిలేని నీ తపో మహిమతో మమ్ములను రక్షించు. బ్రహ్మనిష్ఠుడమైన నిన్ను ఇప్పుడు మేము మా గురువుగా స్వీకరిస్తున్నాము. నీ తేజో విశేషం వల్ల శత్రువీరులను సంహరిస్తాము. ఆత్మరక్షణ కోసం చిన్నవాని పాదాలకు వందనం చేయటం దోషం కాదని వేదాలు చెబుతున్నాయి. అందువల్ల నీకు నమస్కరిస్తున్న దేవతలను మమ్ములను చేరదీసి పౌరోహిత్యం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇలా అంటున్న దేవతలను చూసి చిరునవ్వు మోముపై నాట్యమాడగా ఆ మునిశ్రేష్ఠుడైన విశ్వరూపుడు ఇలా పలికాడు. స్వార్థము వంచన లేకుండా మీకు మేలు చేకూరుస్తాను అంటూ వారికి గురువుగా ఉండటానికి అంగీకరించాడు.